పిల్లలు ఎలా ఉన్నారు? ఇవాళ మనం 2వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో 2వ పాఠం చిలకల్లారా చిలకల్లారా ఈ పాఠం గురించి చెప్పుకోబోతున్నాం. చూడండి, పాఠం మొదటి పేజీలోనే ఈ పాఠానికి సంబంధించిన ఒక చక్కనైన చిత్రాన్ని ఇచ్చాడు. మీరు ఈ చిత్రాన్ని బాగా పరిశీలించినట్లయితే ఒక పెద్ద చింత చెట్టు ఉంది. చూడండి, చింత చెట్టు నిండా ఎన్ని చింతకాయలు ఉన్నాయో. తరువాత ఒక కొబ్బరి చెట్టు ఉంది. కొబ్బరి చెట్టు నిండా పెద్ద పెద్ద కొబ్బరి బోండాలు ఉన్నాయి. మీరు బాగా చూసినట్లయితే ఇంకా వెనుక వైపు ఒక జామ చెట్టు ఉంది. చెట్టు నిండా ఎన్ని జామ పళ్ళు ఉన్నాయో కదా. ఇంకా చూడండి, ముందు వైపు ఒక మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు నిండా మామిడికాయలు ఉన్నాయి. కొన్ని చిలుకలు కూడా అక్కడ ఎగురుతున్నాయి. ఒక 2 చిలుకలు మామిడి చెట్టు మీద ఉన్నాయి. పిల్లలంతా కూడా తోటలో ఆ మామిడి పళ్ళ వైపు, చిలుకల వైపు చూస్తూ కేరింతలు కొడుతూ ఆ చక్కని గేయాన్ని పాడుకుంటూ ఉన్నారు. తరువాత వినండి, మాట్లాడండి అనే ఈ శీర్షికలో మొదటగా గేయాన్ని అభినయిస్తూ పాడండి అన్నారు. ఇప్పుడు మీరు మీ ఉపాధ్యాయుని సహాయంతో ఈ గేయాన్ని చక్కగా ఆలపించండి. మొదట 2 సార్లు నేను పాడతాను, మీరు చక్కగా వినండి. తర్వాత నన్ను అనుసరించి మీరు కూడా పాడండి. చింత చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది. కొబ్బరి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది. జామ చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి రండంది. మామిడి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి రండంది. పిల్లలు, నేను మరొకసారి ఈ గేయాన్ని మీకు వినిపిస్తాను, మీరు చక్కగా వినండి. చింత చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది. కొబ్బరి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది. జామ చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి రండంది. మామిడి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి రండంది. పిల్లలు చక్కగా విన్నారు కదా. ఇప్పుడు నన్ను అనుసరించి మీరు కూడా పాడండి. చింత చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది. కొబ్బరి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది. జామ చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి రండంది. మామిడి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి రండంది. పిల్లలు, మరొకసారి నేను పాడతాను, నన్ను అనుసరించి మీరు కూడా పాడండి. చింత చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది. కొబ్బరి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది,
చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది. జామ చెట్టు చిలకలతోటి ఏమని పలికింది? చిలకల్లారా చిలకల్లారా రండి రండండి. మామిడి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది? చిలకల్లారా చిలకల్లారా రండి రండండి. తరువాత చిలక ముక్కు ఏ రంగులో ఉంటుంది అన్నారు. మీ అందరికీ తెలుసు కదా, చిలక ముక్కు ఏ రంగులో ఉంటుంది, మరి చెప్పండి. ఎరుపు రంగులో ఉంటుంది, అవునా కాదా? సరే, మరి తరువాత మీకు తెలిసిన చెట్ల పేర్లు చెప్పండి అన్నారు. చెప్పండి, మీకు తెలిసిన చెట్ల పేర్లు. వేప చెట్టు, చింత చెట్టు, కానుగ చెట్టు, జామ చెట్టు, ఇంకా మర్రి చెట్టు, ఇలా చాలా చెట్లు ఉన్నాయి కదా. మీరు మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతోనూ మీ ఇంటిలో మీ తల్లిదండ్రుల సహాయంతోనూ మరిన్ని చెట్ల పేర్లు తెలుసుకోండి. తరువాత ఈ చిత్ర కథను విని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి అన్నారు. చూడండి, ఈ కథలో ఒక అమ్మాయి ఒక మొక్కజొన్న తోటలో ఉంది. చాలా మొక్కజొన్నలు ఉన్నాయి. అక్కడ పిచ్చుకలు మొక్కజొన్నలు తింటూ ఉన్నాయి. ఈ కథ ఇప్పుడు నేను చెబుతాను, మీరు చక్కగా వినండి. తర్వాత ఈ కథకు సంబంధించిన ప్రశ్నలకి జవాబులు చెప్పాలి. గీతాంజలి రాజు వాళ్ళ పొలానికి వెళ్ళింది. విరివిగా కాసిన మొక్కజొన్న కంకులను చూసింది. పిచ్చుకలు వాటిపై వాలి తినడం గమనించి సంతోషించింది. తన చుట్టూ ఎగురుతున్న తూనీగలను చూసి ఆనందించింది. అక్కడే కాసేపు సరదాగా గడిపి తిరిగి ఇంటికి క్షేమంగా చేరింది. చూడండి, మరొకసారి కథ నేను చదువుతాను, మీరు చక్కగా వినండి. తర్వాత ఇక్కడ ఉన్న ప్రశ్నలకి సమాధానాలు చేద్దాం. గీతాంజలి రాజు వాళ్ళ పొలానికి వెళ్ళింది. విరివిగా కాసిన మొక్కజొన్న కంకులను చూసింది. పిచ్చుకలు వాటిపై వాలి తినడం గమనించి సంతోషించింది. తన చుట్టూ ఎగురుతున్న తూనీగలను చూసి ఆనందించింది. అక్కడే కాసేపు సరదాగా గడిపి తిరిగి ఇంటికి క్షేమంగా చేరింది. చూడండి, కింద ప్రశ్నలు ఉన్నాయి. గీతాంజలి ఎవరి పొలానికి వెళ్ళింది? చెప్పండి. రాజు వాళ్ళ పొలానికి వెళ్ళింది కదా. రాజు ఎక్కడున్నాడు? ఆ అనే ఐచ్ఛికంలో ఉన్నాడు. కాబట్టి బ్రాకెట్లో ఆ అనే ఐచ్ఛికాన్ని రాసినట్లయితే సరిపోతుంది. తర్వాత రెండవ ప్రశ్న, మొక్కజొన్న కంకులపై ఏ పక్షులు వాలాయి? చెప్పండి. పిచ్చుకలు వాలాయి కదా. కాబట్టి ఆ అనే ఐచ్ఛికాన్ని ఎంపిక చేసి బ్రాకెట్లో రాస్తే సరిపోతుంది. తరువాత మూడవ ప్రశ్న, గీతాంజలి వేటిని చూసి ఆనందించింది? చెప్పండి. గీతాంజలి వేటిని చూసి ఆనందించింది? ఎగురుతున్న తూనీగలను చూసి ఆనందించింది. ఎక్కడ ఉంది? ఈ అనే ఐచ్ఛికంలో ఉంది. కాబట్టి బ్రాకెట్లో ఈ అనే ఐచ్ఛికాన్ని రాస్తే సరిపోతుంది. తరువాత చదవండి అనే ఈ శీర్షికలో కింది పదాలు చదవండి, వాటిని పాఠంలో గుర్తించి 0 చుట్టండి అన్నారు. చూడండి, ఏమేమి పదాలు ఇచ్చారు? పలికింది, రండంది, మామిడి, చిలక, జామ, ఈ పదాలను ఇచ్చారు. ఇప్పుడు ఈ పదాలను మనము పాఠంలో గుర్తించి సర్కిల్ చేయాలన్నమాట. చేద్దామా మరి? చూడండి, చింత చెట్టు చిలుకలతోటి ఏమని పలికింది? ఈ 2 వాక్యాలలో చిలక, పలికింది అనే పదాలకి సర్కిల్ చేయడం జరిగింది. తర్వాత చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది, ఈ వాక్యంలో చిలక చిలక అన్న వాక్యానికి
సర్కిల్ చేయడం జరిగింది. తర్వాత కొబ్బరి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, ఇక్కడ పలికింది అన్న పదానికి సర్కిల్ చేశాం. తరువాత చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది, ఇక్కడ చిలక చిలక అన్న పదానికి సర్కిల్ చేశాం. తరువాత జామ చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, ఈ వాక్యాలలో జామ చిలక పలికింది అన్న పదాలకి సర్కిల్ చేశాం. తరువాత చిలకల్లారా చిలకల్లారా రండి రండంది, ఈ వాక్యాలలో చిలక చిలక రండంది అన్న పదాలకి సర్కిల్ చేశాం. చివరగా మామిడి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, ఈ వాక్యాలలో మామిడి చిలక పలికింది అన్న పదాలకి సర్కిల్ చేశాం. చివరిగా ఉన్న రెండు వాక్యాలలో చిలకల్లారా చిలకల్లారా రండి రండంది, ఈ వాక్యాలలో చిలక చిలక రండంది అన్న పదాలకి సర్కిల్ చేశాం. తరువాత కింది చిత్రాలు చూడండి, పదాలు చదవండి, గుడి దీర్ఘం ఉన్న అక్షరాలకి 0 చుట్టండి అన్నారు. మొదటగా మనము ఇక్కడ ఉన్న పదాలని చదువుదాం. చిలక చీమ. చూడండి, చిలక అన్న పదంలో చాగుడిస్తే చి అన్న గుణింత అక్షరానికి సర్కిల్ చేయడం జరిగింది. తర్వాత చీమ అన్న పదంలో చాకు గుడి దీర్ఘం ఇస్తే చీ అనే గుణింత అక్షరానికి సర్కిల్ చేయడం జరిగింది. తరువాత కింది అక్షరాలను తేడా గుర్తిస్తూ చదవండి, గుణింతాల పటంలో గుర్తించండి అన్నారు. ఇప్పుడు నేను ఈ గుణింతాక్షరాలను చదువుతాను, నా తరువాత మీరు కూడా పలకండి. కాకు గుడి ఇస్తే కి, కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ, కాకు గుడిస్తే కి, కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ, గాకు గుడిస్తే గి, గాకు గుడి దీర్ఘం ఇస్తే గీ, ఘాకు గుడిస్తే గి, ఘాకు గుడి దీర్ఘం ఇస్తే గీ, చాకు గుడిస్తే చి, చాకు గుడి దీర్ఘం ఇస్తే చీ, చాకు గుడిస్తే చి, చాకు గుడి దీర్ఘం ఇస్తే చీ, జాకు గుడిస్తే జి, జాకు గుడి దీర్ఘం ఇస్తే జీ, ఝాకు గుడిస్తే జి, ఝాకు గుడి దీర్ఘం ఇస్తే జీ, టాకు గుడిస్తే టి, టాకు గుడి దీర్ఘం ఇస్తే టీ, ఠాకు గుడిస్తే ఠి, ఠాకు గుడి దీర్ఘం ఇస్తే టీ, డాకు గుడిస్తే డి, డాకు గుడి దీర్ఘం ఇస్తే డీ, ఢాకు గుడిస్తే ఢి, ఢాకు గుడి దీర్ఘం ఇస్తే ఢీ, అనాకు గుడిస్తే ని, అనాకు గుడి దీర్ఘం ఇస్తే నీ, తాకు గుడిస్తే తి,
తాకు గుడి దీర్ఘమిస్తే తీ. తాకు గుడిస్తే థి. తాకు గుడి దీర్ఘమిస్తే తీ. దాకు గుడిస్తే ది. దాకు గుడి దీర్ఘమిస్తే దీ. ధాకు గుడిస్తే ధి. ధాకు గుడి దీర్ఘమిస్తే ధీ. నాకు గుడిస్తే ని. నాకు గుడి దీర్ఘమిస్తే నీ. పాకు గుడిస్తే పి. పాకు గుడి దీర్ఘమిస్తే పీ. పాకు గుడిస్తే పి. పాకు గుడి దీర్ఘమిస్తే పీ. బాకు గుడిస్తే బి. భాకు గుడి దీర్ఘమిస్తే బీ. బాకు గుడిస్తే బి. బాకు గుడి దీర్ఘమిస్తే బీ. భాకు గుడిస్తే బి. భాకు గుడి దీర్ఘమిస్తే భీ. మాకు గుడిస్తే మీ. మాకు గుడి దీర్ఘమిస్తే మీ. యాకు గుడిస్తే ఈ. యాకు గుడి దీర్ఘమిస్తే ఈ. రాకు గుడిస్తే రి. రాకు గుడి దీర్ఘమిస్తే రీ. లాకు గుడిస్తే లి. లాకు గుడి దీర్ఘమిస్తే లీ. వాకు గుడిస్తే వి. వాకు గుడి దీర్ఘమిస్తే వీ. శాకు గుడిస్తే షి. శాకు గుడి దీర్ఘమిస్తే షీ. షాకు గుడిస్తే షి. షాకు గుడి దీర్ఘమిస్తే షీ. సాకు గుడిస్తే సి. సాకు గుడి దీర్ఘమిస్తే సీ. హాకు గుడిస్తే హి. హాకు గుడి దీర్ఘమిస్తే హీ. అలాకు గుడిస్తే లి. అలాగు గుడి దీర్ఘమిస్తే లీ. తరువాత కింది చిత్రాలు చూడండి, పదాలను చదివి జతపరచండి అన్నాడు. చూడండి ఏం పదాలు ఇచ్చాడు. మీసం, కిటికీ, కాకి, బీరకాయ. చూడండి
ఇటువైపు కిటికీ బొమ్మ, మీసం బొమ్మ, అటువైపు కాకి బొమ్మ, బీరకాయ బొమ్మ ఉన్నాయి. మీరు మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో ఈ పదాలను ఆ చిత్రాలతో జతపరచండి. తరువాత కింది పదాలు చదవండి అన్నారు. నేను ఈ పదాలు చదువుతాను, మీరు చక్కగా విని నా తరువాత పలకండి. గిరి, హరి, నది, గది, కంకి, బండి, సంచి, అంజి, గీత, సీత, పీపా, సీసా, తీరం, గీతం, దీపం, జీతం, గిలక, చిలక, కిరాయి, సిపాయి, వినికిడి, పిడికిలి, సీతాఫలం, శీతాకాలం, పిల్లలు మీరు మరొకసారి మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో ఈ పదాలను పలకడం ప్రాక్టీస్ చేయండి. తరువాత కింది వాక్యాలు చదవండి అన్నారు. నేను చదువుతాను, మీరు చక్కగా వినండి. ఈగ మిఠాయి చూసింది, చీమను పిలిచింది. ఈగ, చీమ కలిసి మిఠాయి తిని ఆనందించాయి. మీరు కూడా మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో ఈ వాక్యాలను చదవడం ప్రాక్టీస్ చేయండి. తరువాత రాయండి అనే ఈ శీర్షికలో కింది అక్షరాలకు గుడి దీర్ఘం చేర్చి రాయండి అన్నారు. చూడండి, చక్కగా హల్లు అక్షరాలకి గుణింతాలు రాయడం జరిగింది. మీరు కూడా మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో ఈ పట్టికలో ఆ హల్లు అక్షరాలకి గుణింతాలు రాయండి. తరువాత గుడి దీర్ఘంతో వచ్చే అక్షరాలతో పదాలు రాయండి అన్నారు. ఇక్కడ మీకోసం నేను కొన్ని పదాలు రాశాను. కాకి, చీమ, గిరిజ, మిడత, గీత, శీకాయ, సీత, వినికిడి. మీరు మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో మరికొన్ని గుణింతాక్షర పదాలని రాయండి. తరువాత సృజనాత్మకత అనే ఈ అంశంలో చిత్రాన్ని గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి అన్నారు. చూడండి, ఇక్కడ ఒక మామిడికాయ బొమ్మ ఇచ్చారు. మీరు చక్కగా 1 నుంచి 17 వరకు ఉన్న అంకెల చుక్కలని కలిపి చక్కగా మీ దగ్గర ఉన్న క్రేయాన్ సహాయంతో రంగులు వేయండి. తరువాత కింద మామిడికాయ అని రాయండి. తరువాత గబగబా పలకండి అన్నారు. చూడండి, చెట్టు తొర్రలో బుర్రు పిట్ట నిద్రపోయే. మీరు కూడా
మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో ఈ వాక్యాన్ని గబగబా పలకడం ప్రాక్టీస్ చేయండి. తరువాత ఇది కూడా తెలుసుకోండి అన్నారు. పక్షులు వాటి నివాసాల గురించి తెలుసుకోండి అన్నారు. మీరు మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో మరియు ఇంటిలో మీ తల్లిదండ్రుల సహాయంతో పక్షులు వాటి నివాసాల గురించి తెలుసుకోండి. తర్వాత అంశం నేనేమి నేర్చుకున్నాను అని ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడిగారు. చూడండి, మొదటి ప్రశ్నలో ఒక ఖాళీ బాక్స్ ఇచ్చి పక్కన లక అని 2 అక్షరాలు రాశారు. రాసి ఇచ్చిన పదంలో లోపించిన అక్షరాన్ని గుర్తించండి అన్నారు. చూడండి, అక్కడ 3 ఐచ్ఛికాలు ఇచ్చారు మనకి. ఆలో చి అనే అక్షరము, ఆలో నే అనే అక్షరము, ఈలో జీ అనే అక్షరం ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆలో ఉన్న చి అనే గుణిత అక్షరాన్ని పెడదాం. చూడండి, చిలక అవుతుంది. సరిపోయింది కదా. అప్పుడు ఆ అనే ఐచ్ఛికాన్ని ఎంచుకొని మనము బ్రాకెట్లో రాస్తే సరిపోతుంది అనమాట. అది చిలక అన్న పదం అనమాట. తర్వాత రెండవది సీతాఫలం బొమ్మ ఇచ్చారు. ఇచ్చిన చిత్రానికి సరైన పదం రాయండి అన్నారు. చూడండి, అక్కడ కింద ఇచ్చిన ఖాళీలో మీరు సీతాఫలం అని రాయండి. తర్వాత మూడో ప్రశ్న, కింది వాటిలో పూర్తిగా గుడి అక్షరాలున్న పదం ఏది అన్నారు. అంటే పూర్తిగా ఆ పదం అంతా గుడి అక్షరం ఉండాలన్నమాట. చూడండి, బావి గిలక, కాకు లాకు గుడి లేదు. ఆ అనే ఐచ్ఛికంలో పిడికిలి, పాకు డాకు కాకు లాకు అన్నిటికీ కూడా గుడి ఇచ్చారు. తర్వాత ఈ చూడండి, సిపాయి, పాకు దీర్ఘం ఇచ్చారు. వాళ్ళు ఏమడిగారు, పూర్తిగా గుడి అక్షరం ఉన్న పదం అని అడిగారు. కాబట్టి పిడికిలి అన్న పదంలో ప్రతి హల్లుకు కూడా గుడి ఉంది. కాబట్టి ఆ అనే ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకొని మీరు బ్రాకెట్లో ఆ అనే ఐచ్ఛికాన్ని రాస్తే సరిపోతుంది అనమాట. తర్వాత నాలుగవది కాకు దీర్ఘం ఇస్తే కా అని ఇచ్చి ఒక ఖాళీ బాక్స్ ఇచ్చాడు. తర్వాత కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ అని ఇచ్చాడు. ఇవ్వబడిన కాగుణింత క్రమంలో లోపించిన అక్షరం రాయండి అన్నారు. అక్కడ లోపించిన అక్షరం ఏంటి, కాకు గుడిస్తే కీ అనమాట. కీ అని ఆ ఖాళీ బాక్స్ లో రాస్తే సరిపోతుంది. తర్వాత ఐదవది, కింది ఖాళీ గల్లలో ఉండవలసిన అక్షరాలు ఏవి అన్నారు. చూడండి, ధర అనిచ్చి ఒక ఖాళీ గడి ఇచ్చారు. తర్వాత మిఠా అని ఒక ఖాళీ గడి ఇచ్చారు. చూడండి, ఇది ధరని అన్నా గుడిస్తే ని. తర్వాత ఇది మిఠాయి, యా గుడిస్తే ఈ. ఇవి ఏ ఐచ్ఛికంలో ఉన్నాయి, ఈ అనే ఐచ్ఛికంలో ఉన్నాయి. కాబట్టి ఈ అనే ఐచ్ఛికాన్ని బ్రాకెట్లో రాస్తే సరిపోతుంది అనమాట. అప్పుడు ఆ పదాలు ధరణి, మిఠాయి అవుతాయి. తర్వాత ఆరో ప్రశ్న, గుడి దీర్ఘం గుణింతాక్షరాలు ఉండేలా ఒక పండు పేరు, కూరగాయ పేరు మరియు పక్షి పేరు రాయమన్నారు. మొదట పండు పేరు. చూడండి, గుడి దీర్ఘం వచ్చేలా సీతాఫలం. తర్వాత కూరగాయ పేరు బీరకాయ. తర్వాత పక్షి పేరు చిలక. తర్వాత ప్రశ్న ఏడవది, వేసవిలో పక్షులకు నీళ్లు పెట్టడం ఎందుకు అవసరం. ఈ ప్రశ్నకి సంబంధించి మీరు మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో మరియు ఇంటిలో మీ తల్లిదండ్రుల సహాయంతో వేసవిలో పక్షులకి నీళ్లు పెట్టడం ఎందుకు అవసరం అన్న విషయం గురించి మీరు చర్చించండి.